హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండీ మోడ్రన్ టాప్ కటింగ్ వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఆల్రెడీ షార్ట్లో. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు మనము స్టిచ్ చేసేసుకుందాము. ఈ విధంగా వస్తుందన్నమాట టాప్. ముందు మన దగ్గర ఉన్న టాప్ని నేను కట్ చేసిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఇట్లా క్రాస్గా పెట్టేస్తాను షోల్డర్స్. తర్వాత మన దగ్గర ఒక స్ట్రైట్ పీసెస్ 3 తీసుకున్నాను అనమాట. అది కుచ్చు పెట్టుకొని సైడ్లో ఇట్లా స్టైల్ చేద్దామనేసి మొత్తం మనం తీసుకున్న పీసెస్ మొత్తము ఇలాగ నీట్గా జాయిన్ చేసేసి ఇలాగ కుచ్చు పెట్టేసేయండి లాస్ట్ వరకు. మొత్తం ఇలా చిన్న చిన్నగా మొత్తం కుచ్చు పెట్టేసుకోండి. మొత్తం ఇలా నీట్గా మొత్తం లాస్ట్ వరకు ఇలాగ కుచ్చు పెట్టేసుకోండి. మొత్తం అంతా కూడా ఇలాగా పెట్టేసుకున్న తర్వాత మనము సైడ్లో అనేది ఇక్కడ దీనికి కుచ్చు అనేది దీన్ని యూస్ చేస్తాము సైడ్లో. తర్వాత మనము మొత్తము షోల్డర్స్ ఎలా జాయిన్ చేయాలి అనేది చూపిస్తాను. మొత్తం ఇది కుచ్చు పెట్టేసి దానికి జాయిన్ చేసిన తర్వాత షోల్డర్స్ క్రాస్గా జాయిన్ చేయాలన్నమాట. మొత్తం ఈ కుచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ సైడు ఒక సైడ్ మనం క్రాస్గా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం జాయిన్ చేయాలన్నమాట. నేను రైట్ సైడ్ చేస్తున్నాను ఈ కుచ్చు అనేది జాయింట్. మీరు మీకు ఇష్టం అనమాట, లెఫ్ట్ సైడ్ అయినా జాయిన్ చేసేసుకోండి. కాకపోతే ఏ సైడ్ మనం జాయిన్ చేస్తామో అది పై వైపు రావాలన్నమాట షోల్డర్స్ అనేది. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రాస్గా ఇలా పెట్టేస్తే మనం క్రాస్గా పెట్టేసుకొని షోల్డర్స్ రివర్స్ పెట్టేసుకొని ఇక్కడ జాయిన్ చేయాలన్నమాట. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేయండి. తర్వాత ఇలాగ వచ్చేస్తుంది చూడండి మొత్తము. తర్వాత కొంచెము నెక్ దగ్గర కొంచెం మనకు లెంతీగా అనిపించింది అనమాట. లెంతీగా అనిపించడం అంటే పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ స్టైల్ చేసేందుకు కొంచెం 2 క్రాస్ పీస్లు వచ్చేసి ఆపోజిట్ వేస్లో ఇట్లా పెట్టేసి మనము ఇక్కడ ఈ నెక్ దగ్గర అనేది అటాచ్ చేస్తామన్నమాట. ఇది ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఇలాగ పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టేసి తర్వాత ఇక్కడ దీనికి ఒక గుండు పిన్ని పెట్టేసి మనము జాయిన్ చేసేద్దాము. ఇలా పెట్టేసి దీనికి ఇలాగా మొత్తం ఇలా తిప్పేసి ఇక్కడ మనం గుండు పిన్ను పెట్టేసిన తర్వాత దీనికి కుట్టేద్దాము. ఇక్కడ క్రాస్ జరుగుతుందన్నమాట, ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాలనేసి. దానికోసం అనేసి ఇంకొక 2 గుండు పిన్నులు మనము ఎడ్జెస్లో కూడా ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట. ఎడ్జెస్లో ఇలాగా నీట్గా ఇక్కడ కూడా ఒక గుండు పిన్ను పెట్టేసి జరగకుండా ఉండేందుకు ఇలాగ పెట్టేయాలన్నమాట. తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి మనం ఇలా నీట్గా జాయిన్ చేసేయాలి. మొత్తం ఇలా నీట్గా జాయిన్ చేసేసి థ్రెడ్ కట్ చేయండి. తర్వాత ఇలా క్రాస్ పెట్టేసాం కదా, ఇలాగ పెట్టేసి ఇలా కుట్టేసాం కదా. తర్వాత మనం ఇక్కడ ఒక బటన్ పెట్టేసుకుందాం, స్టీల్ బటన్, ప్రెస్సింగ్ బటన్ అన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది అనమాట టాప్. దీని ప్యాంట్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చూడండి. టాప్కి సెట్ కావాలి కదండి. టాప్ అయిపోయిన తర్వాత మనము ప్యాంట్ కూడా చూసేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.